మాతృదేవోభవ. తల్లి పదమ్ములన్ గొలిచి ధన్యతనుందిన జీవితములన్ తల్లడపాటులుండవికా. తల్గడయౌను సరస్వతీ పదంబు అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. తల్లియొడిన్ గలట్టి మమతామయతన్ తరింపజేసెడిన్. తల్లియొడిన్ గలట్టి మమతామయతన్ తరింపజేసెడిన్. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ ఖరనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో 94వ భాగానికి, ఉగాది ప్రత్యేక భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సాహిత్యంలో హాస్యమని మనం పెట్టుకున్నాం కాబట్టి ఉగాదికి సంబంధించి కూడా చమత్కారమైన సాహిత్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సంవత్సరం చాలామందికి వస్తున్న సందేహం, ఖరనామ సంవత్సరం అంటున్నారండి. ఖరం అంటే గాడిది కదా, అంచేత జనం అంతా గాడిదలు అయిపోతారా, లేదా గాడిద బుద్ధులు వస్తాయా, చాకరీ చేసేవాళ్ళు గాడి చాకరీ చేయాల్సి వస్తుందా, అడ్డగాడిదల్లా తయారవుతారా, ఇంకా గాడిద మీద ఎన్ని రకాల జాతీయాలు, సామెతలు, ఉపమానాలు, ఉక్తి చమత్కారాలు ఉన్నాయో అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఖర అనే శబ్దానికి తీవ్రమైన అని అర్థం. సూర్యుణ్ణి ఖర కిరణుడు అంటారు, అంటే తీవ్రమైన కిరణాలు కలిగినవాడు అని. అంతేగాని గాడిద అని ఎవరు సంవత్సరానికి పేరు పెట్టరు. ఖరనామ సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో కొంచెం తీవ్రత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు రాష్ట్రంలో తెలుస్తూనే ఉంది, అన్ని రకాల తీవ్రతలు కనిపిస్తూనే ఉన్నాయి. తీవ్రవాదాలు, ఉగ్రవాదాలు, ఉద్యమాలు, విప్లవాలు, వేర్పాటు, రకరకాల వేరే పార్టీ పెట్టే వాదాలు అనేక రకాలు వస్తూనే ఉన్నాయి. భయంకరంగా ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్కి పాల్పడడం, రకరకాల మోసాలు, అనేక రకాల నమ్మక ద్రోహాలు జరుగుతున్నవి చూస్తూనే ఉన్నాం. మరి ఈ పరిణామాల మధ్యలో ఈ సంవత్సరం తీవ్రనామ సంవత్సరం అయితే మనం ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. అయితే ఖర శబ్దానికి ఒక గాడిదని అర్థం చెప్పుకుని కంగారు పడిపోవడం కంటే దాని మీద ఉండే శుభనామాలు కూడా చాలా ఉన్నాయి. ఒక ధైర్యంగా ఒక పద్యాన్ని మనం చెప్పుకుందాం. ఖరనామంకిత వత్సరం వనగనే కంగారుకో. ఖరనామంకిత వత్సరం వనగనే కంగారుకో. చంద్రశేఖర నామం విధి కాలశేఖరమగుంగా. చంద్రశేఖర నామం విధి కాలశేఖరమగుంగా. గార్ధభార్ధమ్మునెవ్వరు హర్షింపరు. గార్ధభార్ధమ్మునెవ్వరు హర్షింపరు. తెలుగు నేలలపైన్ వాత్సల్య వర్షములన్ కురియించున్. తెలుగు నేలలపైన్ వాత్సల్య వర్షములన్ కురియించున్. తెలుగు నేలలపైన్ వాత్సల్య వర్షములన్ కురియించున్. వెలయించుగావుత తెలుగున్ రాజభాషాద్యుతిన్. వెలయించుగావుత తెలుగున్ రాజభాషాద్యుతిన్. ఖరనామాంకిత వత్సరం వరగనే కంగారు మీకేలా. కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. సంవత్సరాల పేర్లు అనేవి ఆ పేర్లు పెట్టినప్పుడు ఆయా కాలాల్లో వచ్చిన పరిణామాలను బట్టి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు ఏదో 13వ శతాబ్దంలో ఐరోపా ఖండం అంతా ప్లేగు వ్యాధి వచ్చింది. 13 లక్షల మంది చచ్చిపోయారు, పసిపిల్లల పైగా ఎక్కువ మంది అందులో. అందుకని వాళ్ళకి 13 అంటేనే కంగారుగా ఉంటుంది. అలాగని అస్తమానం 13 కంగారు అంటే తర్వాత ఎన్ని 13 వాళ్ళలో రాలేదు, శుభాలు జరగలేదు. పైగా ఆ 13 మనకి చాలా మంచిది. తిథీనాంచ త్రయోదశి అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. మరి ఆ 13 మనకి మంచిదేంది, వాళ్ళకి చెడ్డదేంది? ఏం చెబుతాం మంచి చెడ్డలంటే? అలాగా ఎప్పుడో ఒకవేళ ఆ సంవత్సరంలో ఏవో ఏర్పడితే దాన్ని బట్టి ఆ పేరు ఏదైనా పెట్టినా అన్ని సంవత్సరాలను అవే ఏర్పడతాయి అనుకోవడం పొరపాటు. మంగళవారం పోతే మారు కోరుతుంది అంటారు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఉందా నమ్మకం? మంగళవారం ఎవరైనా పోతే మళ్ళీ మంగళవారం ఇంకోటి పోతాడు. మరి వీడు పోయాడు కాబట్టి మళ్ళీ మంగళవారం వాడు ఇంకోటి పోవాలి. మరి ఇలా ప్రతి మంగళవారం ఆ ఊళ్ళో ఎవడో ఒకడు పోతూనే ఉండడం అనేది ఎక్కడైనా జరిగిందా? 1-2 వారాలు జరుగుతుంది. దాని మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇంకా
దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరు వచ్చినా కొద్ది కాలంలో రాజీనామా చేయడమో ఏదో ఓడిపోవడమో ఏదో జరిగింది. ఇక ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి అంటే భయపడిపోతున్నారు అందరం. ఓ 30 ఏళ్ల బట్టి పరిస్థితి ఇలాగే ఉంది. కానీ ఆ మంత్రి పదవిలో ఉండి బాగా చేసిన వాడు, చిరకాలం ఉన్నవాడు ఎంతమంది లేరు. ఇలాంటి నమ్మకాలు మనం వదులుకుని దాని మీద ఉండే శుభదృష్టిని కూడా చూడాలి. చంద్రశేఖర నామం విధి. ఖర శబ్దాన్ని మీరు తీసుకుంటే శేఖర శబ్దంలో ఖర లేదా, వైఖరి శబ్దంలో ఖర లేదా, శంఖరవము అంటే ఖర లేదా, ఖర అంటే తీవ్రమైన అర్థం ఉందా లేదా, సూర్యుడు ఖర కిరణుడు అనే పేరు భరిస్తున్నాడా లేదా ఆనందంగా. చంద్రశేఖరుల్లో కూడా ఖర శబ్దం ఉంది. ఆ శివుని యొక్క అనుగ్రహం వల్ల మనం అంతా శుభంగా ఉంటాం. భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ ఎటువంటి అపకారం జరగదు. చుట్టూ మునిగినా వాడు సుఖంగా ఉంటాడు, వాడు క్షేమంగా ఉంటాడు. కాలశేఖరమగునుగా, కాలంలోనే ఇంతవరకు వచ్చిన అన్ని సంవత్సరాల కంటే ఇది గొప్ప ఫలితాలను మనకి ఇవ్వాలని మనం ఆశిద్దాం. ఆ పైన మనం కోరుకునేది ప్రత్యేకంగా గార్ధభార్ధమ్మునెవ్వరు హర్షింపరు. దీని గాడిద అనే అర్థం చెప్పడం పొరపాటు. తెలుగు నేలలపై వాత్సల్య వర్షములను కురియించం. మనం ఆశిస్తున్నట్టుగా అనేక రకాల ప్రాంతీయ విభేదాలన్నీ కూడా సమసిపోయి కలిసి ఉన్నా సరే విడిపోయినా సరే అందరూ క్షేమంగా సుఖంగా ఉండాలని కోరుకుందాం. కలిసి ఉండడం విడిపోవడం అనేది పెద్ద సమస్య కాదది. దాన్ని ఊరికే గొడ్డలపాటుకు తెచ్చుకోవద్దు అనవసరంగాను. మనస్సులు ఎప్పటికే విడిపోయినాయి. అందుకని ఆ మనస్సుల్ని కలిపే విధానం ఎలాగానో చూడాలి తప్ప ప్రాంతాలు కలపడం విడిపోవడం పెద్ద సమస్య ఏం కాదు. అంతకంటే ఎక్కువగా మళ్ళీ మనస్సులు అంతరంగాలు కలవడం ఎలాగ, దానికి సాహిత్యం ద్వారా ఏం కృషి చేయగలమో అని కవులు పండితులు ఆలోచించాలి తప్ప వేరే విషయాలు కాదు. అందరం కోరుకునేది ఆ ప్రాంతం వారైనా ఈ ప్రాంతం వారైనా అందరం తెలుగు వాళ్ళమే కాబట్టి తెలుగు భాష రాజభాషగా, అధికార భాషగా, ఆధునిక భాషగా అన్ని విధాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడాలి అని కోరుకుందాం. విలయించుగావుత తెలుగున్ రాజభాషాద్యుతిన్. ఇంకొక మాట, సరదాకి ఎలాగూ గాడిద అని ఒక అర్థం ఒకటి ఉంది కాబట్టి. రెండోది, ఉగాది అంటేనే కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. పచ్చడి, పంచాంగం, పద్యాలు. ఈ మూడు లేకపోతే అది ఉగాది కాదు. పచ్చడి తినాలి పొద్దున్నే, పంచాంగం వినాలి, సాయంత్రం వేళ కవి సమ్మేళనం పెట్టుకుని 4 పద్యాలు కూడా వినాలి. మరి పద్యాలు అందరూ రాయగలరా? రాయలేని వాడు కూడా ఏదో ఒకటి రాసుకొచ్చి కుయ్యి 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 అని కూస్తూనే ఉంటాడు. నా పద్యం ఎవడన్నా వింటే బాగుండు అంటాడు, లేకపోతే నన్ను వేదిక మీదకి పిలవలేదంటాడు, ఇందులో ఏదో కులాభిమానాలు ఉన్నాయండి అంటాడు, ఏవో వంకలు పెడతాడు. అసలు ఈయనకి సమర్థుడైన కవి కాదు, అందుకే ఈయన్ని పిలవాలి. దానికి ఆయన ఏవో వంకలు పెడతాడు. ఇలా వంకలు పెట్టి పెద్ద పీఠాల మీద ఉన్నవాడిని ఆక్షేపించేవాడిని, ప్రతివాడు ఊరికే ఏదో చిన్న పద్యాలు ఏవో రాసేసి ఊరికి గణము యతి ప్రాస అనుకుంటూ సరిపెట్టేసి కవిత్వం లేకుండా నేను కవిని గౌరవం పొందాలనుకునే వాళ్ళని గురించి శ్రీనాథుడు చాలా చమత్కారమైన పద్యం చెప్పాడు గాడితో పోలుస్తూ. ఆయన కొండవీడి ప్రాంతంలో సంచరిస్తూ ఉంటే రాజ్యసభలో ఆయనకు అనేక గౌరవాలు పొందాడు, మహాకవి మహాపండితుడు. కానీ ఆ పొందలేకపోయిన వాళ్ళు సందుల్లో గొంతుల్లో తిరుగుతూ శ్రీనాథుడిని విమర్శించేవారు. పైగా ఆయనేమో మహారాజు గౌరవం పొందినవాడు కాబట్టి వీధుల వెంట తిరుగుతూ ఉంటే ప్రతివాడు రావడం, ఏదో పద్యం చెప్పడం, ఏమండి నా పద్యం బాగుందా, నేను కవినేనండి అన్నాం. ఇలా వీధికో కవి కనపడేసరికి ఆయనకి మండింది. అందుకని ఓ గాడిద కనపడింది. అది కూడా గాడిదలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా, తిరుగుతోంది, లేస్తోంది, బూడిద మొహం ఎలాగో ఇంకాస్త బూడిద పూసుకుంటోంది, గోడకేమో దురద పెట్టి గోక్కుంటోంది, రకరకాలుగా చేస్తుంది. అందుకని ఆయన సరదాకు మాట అన్నట్టు, బూడిద బుంగవై ఒడలు పోడి మీదప్పి మొగంబు వెల్లనై, బూడిద బుంగవై ఒడలి పోడి మీదక్కి మొగంబు వెల్లనై, వాడలందిరిగి వారును వీరును చొచ్చోయనన్, గోడలు గొంతులందు దిగి కోయుచునుండెదు కొండవీటిలో గాడిద నీవును కవివిగావు గదా అనుమానమయ్యడిన్. వీధికో కవి సందుకో కవి తయారవుతుంటే ఒళ్ళు మండిపోయి శ్రీనాథుడు అన్నాడు ఈ మాట. అడ్డంగా తిరుగుతోంది గాడిద ఆ సందుల్లో ఈ సందుల్లో, నువ్వు కూడా కవివేనా, ఏమైనా పద్యం పాడతావా ఏమిటి కొంపదీసి అన్నట్ట. ఆ గాడిదని వర్ణించడంలో కూడా ఎంత చమత్కారం, ఎటువంటి పదాలు ఉపయోగించాడో చూడండి. బూడిద బుంగవై, దాని మొహం అంతా బూడిద ముఖమే, గాడిద ఒకటే రంగు, బూడిద రంగే, రెండో రంగు ఉండదు. అందుకే ఓసారి వివేకానందుడు విదేశాల్లో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే హిందూ ధర్మాన్ని గురించి అక్కడ కొంతమంది అమెరికన్లకి కోపం వచ్చి అస్తమానం ఇండియా భారతం భగవద్గీత అంటాడైనా, మన గురించి అసలు మాట్లాడడం లేదని కోపం వచ్చి, ఏమిటండి మీ ఇండియా గొప్పతనం, కనీసం అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు కొట్టుకు వస్తూ ఉంటారు, ఎప్పుడు ఐకమత్యం అనేది లేదండి, కనీసం రంగులో కూడా ఒక రకంగా ఉండారండి, ఒకరేమో ఎరుపు రంగు, కొందరు తెల్ల రంగు,
కొందరు నల్లగా ఉంటారు, కొందరు ఎర్రగా ఉంటారు, కొందరు చామన ఛాయగా ఉంటారు. అదేం రంగు? మా అమెరికా వాళ్ళని చూడండి, కోసిన కందగడ్డలాగా అందరం ఒకే రంగులో ఉంటాం అన్నట్టు. వెంటనే స్వామి అన్నట్టు, మరి మన దేశ ప్రతిష్ట నిలబెట్టాలి కదా. అందుకని ఆయన అన్నట్టు, అవును రా అబ్బాయి, తప్పులేదు నువ్వు అన్నది. గుర్రాలు రకరకాల రంగుల్లో ఉంటాయి, గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి, ఎవరేమిటో తెలుసుకోనట్టు. గుర్రాలు తెల్ల గుర్రాలు ఉంటాయి, ఎర్ర గుర్రాలు ఉంటాయి, ఎరుపు నలుపు కలిపిన గుర్రాలు ఉంటాయి. చేతను మా వాళ్ళు రకరకాల రంగుల్లో ఉంటారు, దానికేముంది. గాడిదలు మాత్రం ఒకటే రంగురా, బూడిద రంగు తిరుగులేదు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు అదే కదా మరి. ఇలా చెప్పాలి. మన కుటుంబాన్ని, మన దేశాన్ని ఎవరైనా అంటే చెప్పు తీసి కొట్టినట్టయినా చెప్పాలి, చమత్కారంగానైనా చెప్పాలి. అందుకని చేతకాని వాళ్ళే ఉండకూడదు. అలాగా బూడిద బొంగ అంటే బూడిద మొహం వేసుకుని ఎప్పుడు బూడిద పూసుకున్నట్టే ఒళ్ళంతా అలాగే ఉంటుంది. అది ఓడలిపు ఓడి మీదక్కి సౌందర్యం అందంగా లేని వాళ్ళని గాడిదలు అంటూ ఉంటారు. అందుకని అనాకారితనానికి గాడిదలు ప్రసిద్ధి అనమాట. అందుకే సంస్కృతంలో మాట చెబుతారు సరదాకి, 2 ఒంటెలు పెళ్లి చేసుకున్నాయట. ఇంకా 2 గాడిదలు అక్కడ చేరి సంగీతం మొదలెట్టాడు గార్ధభస్వరంతో. వెంటనే ఒంటెలను చూసి గాడిదలు అంటున్నాయట, అబ్బా ఏం అందంగా ఉన్నారు అంటే. ఒంటె అందంగా ఉంటుందా? ఆ మెడ అది చూసి ఏం అందంగా ఉన్నారని. ఈ ఒంటెలు కూడా గాడిదల సంగీతం విని అవి ఏం బాగా పాడారు అంటున్నాడు. సరే, వీరి సంగీతాన్ని వారు మెచ్చుకోవడము బాగుంది, వారి సౌందర్యాన్ని వీరు మెచ్చుకోవడము బాగుంది, ఉభయులు తగిన వారి అని 2 అనాకారివి అయినప్పుడు ఇలా చెబుతూ ఉంటారు, తగిన వాళ్ళే రా అబ్బాయి. అలాగా వడలి పోడి మీదెక్కి శరీరంలో ఉండే రమ్యత అంతా పోగొట్టుకుని చూస్తే వికారం వచ్చేలాగా మొగంబు వెళ్ళనై మొహం కూడా ఏదో పాలిపోయిన మొహం వేసుకుని వాడలని తిరిగి ఎక్కడ తిరుగుతున్నావో తిరగకుండా అలాగే తిరుగుతూ అడుక్కునేవాళ్ళగా వారలు వీరులు చొచ్చొచ్చో అయ్యాను. గాడిదను సరిగ్గా తోలేటప్పుడు చొచ్చొచ్చొచ్చో అని తోలుతారు. ఎందుకంటే అది చేసే ధ్వనికి ఇది అర్థమవుతుంది. దాన్ని భౌ అంటే అది బోధ, కుక్క మీదకి వస్తుంది. పైగా ఏ జంతువుకి ఏం వాడాలో అదే వాడాలి. అందుకని చొచ్చొచ్చొచ్చో అంటారు. ఆ చొచ్చొచ్చో అనేదాన్ని పద్యంలో పెట్టాడు. అలా అందరూ తిడుతూ ఉంటే, కొడుతూ ఉంటే సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటావు. గోడల సందులను ఒదిగి కూయిచునుండేది. ఇంకెవడో వినేవాళ్ళు లేక గోడల పక్కనే సందుల చివర పెంట కుప్పల దగ్గర ఉండి ఏదో అరుస్తూ ఉంటావు. ఇలా అరుస్తున్నావంటే కొంప తీసి నువ్వు కూడా పద్యం పాడుతున్నావా? కొండవీటిలో గాడిదా నీవును కవివి కావు కదా. అనుమానం అయ్యాడు. నాకు అనుమానం వస్తుంది, నువ్వు కూడా ఓ కవివేనేమో అని అన్నట్టు. అందుకని కవి సమ్మేళనాల్లో ఎవడు పడితే వాడు కవిత్వం చదివేసి అందులో ఛందస్సు ఉండదు, గణం ఉండదు, యతి ఉండదు, ప్రాస ఉండదు, అసలు రసరమ్యమైన భావం ఉండదు. ముందు నీవేమున్నా లేకపోయినా ఒక రమ్యమైన వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. మంచి రసవంతమైన వాక్యం చెబితే ఛందస్సు లేకపోయినా పర్వాలేదు, అది పెద్ద సమస్య కాదు. ఊరికి ఆ వచన కవిత్వంలో కూడా మళ్ళీ పాడినవే పాడి చెప్పినవే చెప్పి ఇక ఇదే అన్యాయం జరిగిపోతుంది, దౌర్జన్యం జరిగిపోతుంది అని అన్నాం. జరిగిపోతుంది, నువ్వేమిటి చేస్తావు? ఇవన్నీ పేపర్లో వార్తలన్నీ కవిత్వం కింద చెప్పకూడదు. అలాంటి తెలియక మాట్లాడే వాళ్ళకి సరిగ్గా ఈ పద్యం వర్తిస్తుంది. గాడిదలు కూడా అరుస్తున్నాయి నాయన, అవి కూడా కవులు లాంటివేనా అని. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అంటారు. ఉగాది పండుగ మీద వచ్చినటువంటి సామెత ఇది. తెలుగు వాళ్ళు ఎంత గొప్ప తాత్వికులో చెప్పేటువంటి సామెత అండి ఇది. జీవితంలో ఉన్న స్థితి ఉంటుంది, లేని స్థితి ఉంటుంది, రెండింటినీ సమానంగా తీసుకోవాలి. అంచేది ఉగాది పండుగ వస్తుంది, ఏదో పొద్దున్నే తలంటుకుంటాం, మంచి వేపు పట్టుకొస్తారు, రకరకాల షడ్రుచులు కలిపి పచ్చడి చేస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, పంచాంగం వింటారు, పద్యాలు వింటారు, బంధువులను కలుసుకుంటారు, శుభాకాంక్షలు చెప్పుకుంటారు. వసంత ఋతువు ముఖ్యంగా ప్రేయసి ప్రియులకి చాలా మంచి కాలం. ఈ 2 నెలలు వాళ్ళదే రాజ్యం అంతాను. కోకిలలు కూస్తూ ఉంటాయి, మలయమారుతం వీస్తూ ఉంటుంది. ఇన్ని సరదాలు, ఇన్ని ఆనందాల మధ్యలో మీరు గమనించండి, లేనివాడు ఈ ఆనందాన్ని అనుభవించలేడు. అతని కోసం చెప్పారు ఈ సామెత. ఉగాది నాడు నీకు లేదని బాధపడకు, ఉంటే ఉగాది, ఉన్నప్పుడే ఉగాది చేసుకో. ఒకవేళ లేదనుకో, శివరాత్రి ఉపవాసం పడుకో. ఇప్పుడు ఎంత ఉన్నవాడైనా శివరాత్రి నాడు భోజనం చేయడు కదా. నేను కలిగిన వాడిని నాకేం లోటు, నీ లోటైనా ఏదైనా శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి లెక్క. కాకి కూడా శివరాత్రి నాడు ఉపవాసం ఉంటుందంటే ఏం ముట్టుకోదుట. మరి మనుషులు ఉండకపోతే అలాగే. అందుకని ఏనాడు నీకు లేదో ఆ రోజు ఎవరన్నా అడిగితే శివరాత్రి అని చెప్పేయి. అంతేగాని ఇంట్లో లేదండి, బియ్యం లేవండి, కొండలు టింకీలు కొడుతున్నాయండి, పొయ్యిలో పిల్లి లేవలేదండి, ఈ మాటలన్నీ మాట్లాడకు. అందుకని లేదని చెప్పుకో, శివరాత్రి అండి ఉపవాసం అని చెప్పేసి. మాకు ఈ నియమం అప్పగా ఆ రోజు సోమవారం అనుకో, నాకు ప్రతి సోమవారం ఉపవాసం అని చెప్పి గొడవ లేదు. ఎందుకు తినలేదని కూడా అడగడం. ఉంది, పండగ చేసుకున్నావు, ఉగాది అండి పండగ చేసుకుంటున్నావు అని చెప్పి ఉన్న రోజున ఉగాదిగా భావించు, లేని రోజున శివరాత్రిగా భావించు. ఎంత చక్కని భావనని మనకి కాలానికి అనుగుణంగా మనస్సును సర్దుకునేటువంటి రూపకంగా మనకు అందించారు.
అలాంటి సందేశాన్ని అందుకోవాలి. మరొక్క మాట ఉగాది గురించి. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు. ఉగాది మనకు ఒక ఉత్తేజకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఎవ్వరూ ఏది కోల్పోయామని బాధపడక్కర్లేదు. కోల్పోయినవన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి. మన సంప్రదాయంలో ఒక గొప్పతనం ఏమిటంటే, తాతగారు చనిపోయారనుకోండి, ఆ సంవత్సరంలోనే ఆ ఇంట్లో కోడలకు పురుడు వచ్చి ఓ మనవడు పుట్టాడనుకో, ఆ తాతగారి పేరు ఈ మనవడికి పెడతారు. ఆయన ఉన్నా పెడతారు, చనిపోతే ఖచ్చితంగా పెడతారు. ఎందుకు? దాని ఉద్దేశం ఏమిటి? ఇక పేర్లు దొరక్క వెనకటి కూడా 10వ తరగతి విద్యార్థి పరీక్ష రాస్తున్నట్ట. ఇది బాబర్ వంశానికి మొఘలాయి చక్రవర్తులకు మూల పురుషుడు ఎవరో అన్నారు. ఏదో బాబర్ అన్నారు. బాబర్ కొడుకు ఎవరు? హుమయూన్ అన్నాడు. హుమయూన్ కొడుకు ఎవరు రాయాలి, ఇది తెలియదు. వెంటనే మళ్ళీ బాబర్ అని రాశాట. మళ్ళీ బాబర్ కొడుకు ఎవరు? హుమయూన్. మళ్ళీ హుమయూన్ కొడుకు ఎవరు? బాబర్. ఇలా రాసి మొత్తం మొఘలాయి చరిత్ర రాసేశాడు. కానీ హుమయూన్ కొడుకు అక్బరు, అక్బర్ కొడుకు షాజహాన్, షాజహాన్ కొడుకు ఔరంగజేబు. ఇవన్నీ వాడికి తెలియవు. వాడేమనుకున్నాడు, మా ముత్తాత పేరు మా నాన్నకు పెట్టారు, మా తాత పేరు నాకు పెట్టారు, అలాగే వాళ్ళు పెట్టుకుంటారు, లేదు ఎందుకు వచ్చిన కూడా 2 పేర్లు తెలుసుంటే చాలు అని బాబర్ కొడుకు హుమయూన్, హుమయూన్ కొడుకు బాబర్, మళ్ళీ బాబర్ కొడుకు హుమయూన్, హుమయూన్ కొడుకు బాబర్ అని రాసేట్టు. ఈ దుంపదగా వాళ్ళకి సంప్రదాయం లేదురా అంటే, ఎందుకుండదు మనకు ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నదా పోనీ ఈ పేర్లు అనేవాడు గుర్తుంచుకుంటాడు అన్నట్టు. అలాగా ఆ పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే, ఏదో పేరు పెట్టమని కాదు, ఏది కోల్పోయామని బాధపడకు. మామగారు పోయిందంటే మనవరాల రూపంలో పుడుతుంది, తాతగారు పోయాడంటే మనవడి రూపంలో పుడతాడు. అలాగే వసంత ఋతువుకు ముందు శిశిర ఋతువు వస్తుంది. మీరు గమనించండి, చెట్ల ఆకులు రాలిపోతాయి, ఎండి మోడుల్లో ఉంటాయి మొత్తం అన్ని. అసలు ఒక్కసారి చూస్తే చుట్టూ ప్రకృతిని ఏమిటి ఎండు మోడైపోయింది, మళ్ళీ ఈ తోట చిగురించేనా అన్నంత బాధ వచ్చేస్తుంది. కానీ మీరు మళ్ళీ ఉగాదికి రాగానే అప్పుడే చిగురించడం, ఆ లేతమావి చిగుళ్ళు, ఆ కోకిలలు వాటిని ఆహారంగా తీసుకోవడం, కమ్మగా కుయ్యడం అన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యం. ప్రకృతిలో ఎవరు ఏ నీరు పొయ్యకుండానే, ఏ మార్పు చేయకుండానే ఎంత జరిగిపోయింది. ఇది మనకు ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు, ఎండుదై వ్రాలిన మోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు, పాల్మాలిన లోకమందు అవమానముకండు ఘటిల్యనంచు, గగ్గోలుగా నేర్చదేల నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది, ప్రకేళికలన్ పగిలింపరమ్మికన్. జీవితం ఒక ప్రహేళిక. ప్రహేళిక అంటే గడి నుడి పజిల్. అది పూర్తి చేయాలంటే చూడండి, ఇటు నుంచి ఎడతాం, అటు నుంచి ఎడతాం, పైనుంచి 2వది, కింద నుంచి 3వది అని లెక్కలు పెడతాం. ఈ లెక్కల మధ్యలో తేల్చుకోలేక ఇబ్బంది పడతాం. కానీ ఆ ఇబ్బంది పడడంలోనే ఒక ఆనందం కూడా ఉంది మనస్సులో. అది తేలే వరకు నిద్రటదు, లేదా ఎవరో ఒకరిని అడగాలి, ఏదో పుస్తకం చూడాలి. మొత్తం మీద అందులో ఉండేవన్నీ పూర్తయిపోవాలి. లెక్కల్లో సుడోకో అంతే, తెలుగులో ఈ ప్రహేళిక అంతే. జీవితం కూడా ఒక ప్రహేళిక. ఒక్కోసారి సమస్యలు చుట్టుముడితే అడ్డంగా పరిష్కరించాలని సమస్యను నిలువుగా పరిష్కరిస్తాం. అంటే ఇటు నుంచి చూస్తే వీలుగా ఉంది, అటు నుంచి నరుక్కొస్తే వీలవుతుంది. లేదు, ఇంట్లో వాళ్ళ పరిష్కారం కాకపోతే బయట వ్యక్తి ఒకడు వస్తాడు అతిథి రూపంలో, ఆ వేళ అనుకోకుండా ఆయన పరిష్కారం చేస్తాడు సమస్యను. కంగారు పడిపోకూడదు. అందుకనే జీవితాన్ని ఒక ప్రహేళికగా ముందు అనుకో. అదేమి సాదాసీదగా సాగిపోయే తారు రోడ్డు వ్యవహారం కాదు. అందుకని ఆ ప్రహేళికను పగిలించాలి అంటే ప్రకృతి నుంచి మనం గ్రహించాల్సింది. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు. నిన్న శిశిర ఋతువులో రాలిపోయినటువంటి ఆకులు, పండుటాకులు ఈవేళ మళ్ళీ చెట్టుకి ఆ లేత ఎరుపు రంగులో కెసరయాల రూపంలో కనిపిస్తున్నాయా లేదా? అటువంటిప్పుడు దేనికి కంగారు పడుతున్నావు? మళ్ళీ నీ జీవితం చిగురించడం ఖాయం. మళ్ళీ నువ్వు ఆనంద డోలికల్లో ఊగడం ఖాయం. ఎందుకు కంగారు పడిపోతున్నావు అలాగా? ఎండుదై వ్రాలిన మ్రోడు, ఎండిపోయి ఇంచుమించు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు మోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. ఏదో కింద పరుగెడుతున్న పాము ఒకసారి తలపైకి లేపినట్టుగా చాలా పౌరుషంగా మళ్ళీ ఎండిపోయిన మోడిలా పైకి లేస్తుంది. అంచేతనే పాల్మాలిన లోకముందు అవమానముకండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నెచ్చెదేల. ఈ దిక్కుమాలిన లోకంలో ఎవడో ఏదో అన్నాడు, ఆ మాట గురించి అంత పీకేసుకుని లాగేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తావా? లేకపోతే ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటావా బాధపడుతున్నావు? అది అవసరం లేదు. నవకోరక రాగము కోకిలమ్మయేలగ పాడుచున్నది. 10 మాసాల పాటు మౌనంగా తపస్సు చేసిన కోకిల
ఆ 2 నెలల్లో మళ్ళీ పాడుతోందా లేదా? 10 మాసాలు ఎక్కడుందో కూడా తెలియకుండా వెళ్ళిపోయిందా లేదా? మరి ఎక్కడో ఉంది, బతికింది. ఆ పిట్ట కోకిల ఆ 2 మాసాలే బతుకుతుందని ఎవరో చెప్పాలి, ఆ 2 మాసాలే కూస్తుంది అన్నారు. ఆ 10 మాసాలు కూడా ఏదో తింటోంది, ఏదో బతుకుతోంది, కానీ దాన్ని కుయ్యాలని అనిపించట్లేదు. ప్రతిరోజు సంగీత కచేరీ చేయాలి, ప్రతిరోజు సభలో మాట్లాడాలని కాకులు అనుకుంటా కానీ కోకిలను అనుకో. కోకిల అలా అనుకోదు, పిలిస్తేనే వస్తుంది, ఆ ఋతువులోనే వస్తుంది, దానికి అనుగుణమైన వాతావరణం ఉంటేనే మాట్లాడుతుంది. లేనప్పుడు దేనికి ఇది? కోకిలమ్మయే హేలగ పాడుచున్నది ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్. ఆ కోకిల రాగాన్ని ఉత్తేజంగా తీసుకుని జీవితంలో ఒకసారి అవమానం జరిగిందని కూర్చోక లే, మళ్ళీ జీవితాన్ని కొనసాగించు, మళ్ళీ జీవితంలో ఉండే మాధుర్యాన్ని అనుభవించడానికి ప్రయత్నించు అని ఉగాది సందేశం ఇస్తుంది మనకు. ఆ సందేశాన్ని అందుకుని అందరం కూడా దీన్ని కేవలం ఖరనామ సంవత్సరం అనుకోదు, శ్రీ ఖరనామ సంవత్సరం అన్నారు. అత్యంత శ్రీమంతుల్ని సంపద్వంతులను చేస్తుంది మనది. అయితే ఆ సంపద పెరిగాక మనం గాడిదలం కాకుండా ఉండాలి కాబట్టి ఈ సాహిత్యం అంతా చెప్పుకున్నాం. సెలవు.